వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత కొందరు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్తూ ఉన్నారు. తాజాగా ఎన్నికలకు సంవత్సరం ముందు వైసీపీలో చేరినటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ తాను వైసీపీకి జగన్కు మంగళమని మంగళమని మంగళమనరే అన్నట్టు మంగళం పాడేశారు. ఎన్నికలకు ఒక నెల ముందు ఫస్ట్ నుంచి టీడీపీలోనే ఉన్నారు. జడ్పీటీసీగా 2009లో కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా, తర్వాత 14లో ఓడిపోయి వరుసగా అప్పటి నుంచి. సో ఎన్నికలకు ముందు వచ్చారు, ఒక సంవత్సరం ముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు ఎమ్మెల్సీని చేశారు ఈయనను. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే ఆయన కులపోట్లన్నీ మనకే పడిపోతాయని చెప్పి బహుశా అప్పుడు వైసీపీ అధినేత గారు భావించి ఉండొచ్చు. ఈయనకు ఎమ్మెల్సీ చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేశారు. సరే, వీళ్ళు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళందరూ సైలెంట్గానే ఉన్నారు. ఎన్నికలకు ముందు మరి ఎంతవరకు అక్కడ పనిచేశారో తెలియదు, కానీ మరి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఈయన యాక్టివ్గా పార్టీ తరపున వార్తల్లో ఉన్న ఏదన్నా వర్క్ చేసినటువంటి ఆ పని అటువంటివి అయితే ఎవరూ పెద్దగా చూడలేదు. కాదు కూడా అనకుండా కరెక్ట్గా సంవత్సరం కిందట వైసీపీ నవంబర్ 2023లో ఈయన 3వ పెళ్లి చేసుకున్నారు. 2వ భార్య సాక్షిగా అనే ఈ ఒక్క ఇష్యూ, ఈ ఒక్క వార్త అయితే పెద్దగా హైలైట్ అయింది. జయమల వెంకటరమణ గారు 3వ పెళ్లి చేసుకున్నారు. 2వ భార్య సాక్షి సంతకం చేస్తే రిజిస్టర్ ఆఫీసులో. ఇంకా వైసీపీలో చేరిన తర్వాత ఎప్పుడు పెద్దగా ఈయనేం వార్తల్లో లేరనుకోండి. అండ్ ఇప్పుడు సరే ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. మరో వార్త అయితే వినిపిస్తూ ఉంది. ఈయన రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జనసేన పార్టీలో ఈ మధ్య చేరిన వైసీపీ ఒక ఏమంటారు సీనియర్ నేతగా ఉన్న వ్యక్తి జనసేనలో చేరారు. ఆయనకి ఏదైనా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అని. సరే, ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేసిన వాళ్ళవైతే ఇంకా ఆమోదింపబడలేదు. మరి వీళ్ళందరూ ఎప్పుడు ఆమోదిస్తారో చైర్మన్ గారు చూడాలి. మొన్న మండలి సమావేశాలు జరిగినప్పుడు పోతుల సునీత గారు కూడా అది పట్టుకొని ప్లకార్డు నా రాజీనామా ఆమోదించండి అని చెప్పి చైర్ దగ్గరకు పోయి మరీ ప్రొటెస్ట్ చేశారు. మరి వీళ్ళవన్నీ ఆమోదించేస్తే అవి ఎటు కూటమి పార్టీలకే పోతాయి కాబట్టి ఆ జనసేనకు ఒకటి, టీడీపీకి అంటే బీజేపీకి ఇస్తారో తెలియదు, కానీ జనసేన టీడీపీ ఒక 4-5 పోతే జనసేనకు ఒకటన్నీ ఇస్తారేమో. ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరికి ఇవ్వాలని వీళ్ళతో రాజీనామా చేస్తున్నారో కూడా తెలియదు. మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ఎమ్మెల్సీలు 1 by 1 అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. రాజ్యసభ ఎంపీలు పోయారు, ఎమ్మెల్సీలు పోతూ ఉన్నారు.